విచ్చేసిన పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదే రకంగా మన తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, నిరంతరం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతిరోజు సమస్యని ప్రభుత్వం దృష్టికి, ఈ సమాజం దృష్టికి తీసుకొస్తూ నిరంతరం కష్టపడి కృషి చేస్తున్న పెద్దలు కేటీఆర్ గారికి ఈ మహాసభ స్వాగతం పలుకుతా ఉంది. ఆ తర్వాత ఈ మహాసభకి మరొక విశిష్ట అతిథి స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు లక్ష్మారెడ్డి గారు. వారికి కూడా ఈ అమాలి మహాసభ స్వాగతం పలుకుతా ఉంది. అదే రకంగా ఈ అమాలి యూనియన్కి గౌరవాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, అనేక సమస్యల పరిష్కారానికి ఒక దిక్సూచిగా ఉండి అమాలి యూనియన్ని ముందుకు నడిపిస్తున్న మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదే రకంగా వేదిక మీద అనేక మంది పెద్దలున్నారు. క్యామ్ మల్లేష్ గారు, మరియు ఇంకా ప్రత్యేకంగా మీ అందరి నాయకులు, మన అమాలి యూనియన్ అధ్యక్షులు, దాదాపు దశాబ్ద కాలం పైగా అధ్యక్షుడిగా ఉండి అనేక సమస్యల పరిష్కారానికి కారణమై ఈరోజు ఈ మహాసభని తన భుజ స్కంధాల మీద వేసుకొని ఈ సభలో హాజరైన మీ అధ్యక్షుడు శ్రీనివాసుకు కూడా నేను రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను. అదే రకంగా మరొక పెద్దలు, మన పార్లమెంటు పోటీ చేసిన అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి గారికి కూడా ఈ మహాసభ స్వాగతం పలుకుతా ఉంది. మిత్రులారా, అంతేకాకుండా ఒక్క నిమిషం టైం ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నాయకులు కేటీఆర్ గారి కోసం మీ అందరికి కూడా ఇంత దూరం ఆశించిన వాళ్ళందరూ కూడా తెలియాలి. ఈ వేదిక మీద వివిధ జిల్లాలకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన అమాలి యూనియన్ నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారందరినీ లేచి ఒక్కసారి నమస్కారం పెట్టాల్సిందిగా కోరుతున్నా. అమాలి యూనియన్ నాయకులు మాత్రమే. వెనకాల ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి. అమాలి నాయకులు రైట్ రైట్ ఇక అందరు కూర్చోండి. నేను ఈ పేర్లన్నీ కూడా ముందే చదివాను. ఇప్పుడు మన యూనియన్కు సంబంధించిన మహాసభకు సంబంధించి ఎందుకు ఈ మహాసభ పెట్టుకుంటున్నాం అనే విషయాన్ని ఒక్క నిమిషంలో నేను చెప్తాను. వేదిక మీద బీఆర్టీయూ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి మారయ్య గారు ఉన్నారు. వారికి, అదే రకంగా మినిమం వేజ్ బోర్డు ఎక్స్ చైర్మన్, మాజీ జనరల్ సెక్రటరీ పి నారాయణ గారు ఉన్నారు. వారికి, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి దానకర్ణాచారి గారు ఉన్నారు. వారికి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య గారు ఉన్నారు. అదే రకంగా ఇతర నాయకులు మహేష్, సాయి, బీఆర్టీయూ నాయకత్వం ఇంకెవరైతే ఉంటే వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. మిత్రులారా, 2008లో ఈ రాష్ట్రంలో సివిల్ సప్లై అమాలీలకి ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 2008 తర్వాత ఈ యూనియన్కి అనేక మంది అధ్యక్షులు వచ్చారు, వయసు రీత్యా రిటైర్మెంట్ అయ్యారు. కానీ సుదీర్ఘకాలంగా అమాలి శ్రీను అని పిలువబడుతున్న సి శ్రీనివాసులు కుర్మ ఆయన అధ్యక్షులుగా ఈరోజు కొనసాగుతున్నారు. వారి నాయకత్వంలో ఇవాళ ఈ 18వ ఆవిర్భావ మహాసభ జరుగుతూ ఉంది. ఈ సభకు మీరందరూ వచ్చారు. ఇక్కడ వచ్చిన అమాలి నాయకులకి, కార్యకర్తలకి, సభ్యులకి, ఉప్పల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకి, బీఆర్ఎస్ శ్రేణుల నాయకులకి అందరికీ కూడా నేను బీఆర్టీయూ తరపున, అమాలి సంఘం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా, స్వాగతం పలుకుతా ఉన్నా. అయితే ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం మాత్రం చెప్పి ముందుగా ఈ యూనియన్ గౌరవాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు. నేను వారి మాట్లాడేదానికి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీరు దయచేసి మధ్యనట్టుంచండి. ఇప్పుడు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ మహాసభ
మేము ఎందుకు జరుపుకుంటున్నాం అంటే 2008లో సభ స్టార్ట్ అయినప్పుడు కింటాకి 3 రూపాయలు అన్లోడ్ లోడింగ్ ఉండేది. అలాంటిది ఈరోజు కేసీఆర్ గారి కాలంలో బ్రహ్మాండమైన 4 ప్రయోజనాలు జరిగినాయి. ఏమిటయ్యి అంటే కేసీఆర్ గారు రాకముందు, ఈ రాష్ట్రం తెలంగాణ ఏర్పడక ముందు 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఒక్కసారి వేతన ఒప్పందాలు, కూలీ ఒప్పందాలు జరిగాయి. ఆనాడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి జనరల్గా ఎట్లా రేట్లు పెరుగుతాయని చెప్పేసి అడిగారు. మాకు మీ అందరికి ఇక్కడ తెలుసు, సంవత్సరానికి ఒక్కసారి ఇలా ఎస్ఆర్ఎస్ రేట్లు అని చెప్పేసి సివిల్ కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళకి తెలుసు, అందులో రేట్లు పెరుగుతాయి. కానీ అమాలీలకు మాత్రం 5 సంవత్సరాల 6 సంవత్సరాలకు ఒకసారి పెరిగేది. దాంట్లో కేసీఆర్ గారితో మాట్లాడితే వీళ్ళకి మనం ఏడాదికి చేయలేకపోయినా కనీసం 2 ఏళ్ల కన్నా ఒక్కసారి వీళ్ళకి ధరల సవరణ చేయాలి అని చెప్పేసి ఆయన సివిల్ సప్లై కమిషనర్కి తెలియజేయడం జరిగింది. దాని ఫలితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి వేతనం జరిగేది ఇక్కడ మాత్రమే. ఇంకా ప్రత్యేకంగా నేను వేదిక మీద ఉన్న పెద్దలకు చెప్తున్నా, కేవలం అమాలీలలో మాత్రమే ఇది ఉన్నది అని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రెండో ప్రయోజనం, ఆనాడు 3 రూపాయలు ఉన్నది తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు 8 రూపాయలు ఉండే 2014లో. 2014లో 8 రూపాయలున్న కూలి వేతనాలు 2022లో చిట్ట చివరిగా కేసీఆర్ గారు ఒప్పందం చేసినప్పుడు కూలి వేతనాలు బస్తాకి, కింటాకి, అన్లోడ్ లోడ్కి 26 రూపాయలు పెరిగింది. అంటే 250% ఆ రకంగా కేసీఆర్ గారు కూలీ రేట్లు పెంచిరు అని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలకి మా సభని కొంచెం కేటీఆర్ గారి దృష్టిలో ఉండేటట్టుగా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ గారి పీరియడ్లో 250% మాకు కూలీ రేట్లు పెరిగినాయి. ఆ కారణం అంతేకాదు, తర్వాత ఇంతకు ముందు మీరందరూ అనుకుంటున్నట్టు ఈ యూనిఫాము గత చరిత్రలో లేదు. ఇలా వేదిక మీద వేసుకున్న యూనిఫామ్ కానీ, కాకి డ్రెస్ కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారి కాలంలో వచ్చినాయి అని చెప్పేసి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంకా అనేక ప్రయోజనాలు చేసినారు. ఈ నేపథ్యంలో తప్పకుండా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అమాలీలు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలి అని భావించి ఈరోజు 18 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ మహాసభ నిర్వహించుకొని శ్రీనివాస్ గారి నాయకత్వంలో మన కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ మహాసభలు నిర్వహించుకుంటున్నాం. వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పేసి మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ మహాసభను ఉద్దేశించి నిరంతరం మనకు అందుబాటులో ఉండే ఈ కమిటీ గౌరవాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.